విశాఖలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ డీఎఫ్ఐ కార్యకర్తలు నిరసనకు దిగారు. నగరంలో వెంటనే ఏపీ స్టడీ సర్కిల్ పునరుద్ధరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 2008లో మూసివేసిన స్టడీ సర్కిల్ నేటికి ప్రారంభించకపోవడం పట్ల విద్యార్థులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ భవనం నిర్మాణం చేయడం కానీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ కానీ శ్రద్ధ వహించడం లేదు. దీనికి తోడు 2008లో పూర్తిగా మూసి పారేసింది. విచిత్రం ఏంటంటే ఇవాళ 29 ఆగస్టు 2008 ఖచ్చితంగా అప్పటికి ఉన్నటువంటి డైరెక్టర్ ఇన్ఛార్జ్ కింద బి కిషోర్ గారు రాజీనామా చేశారు. ఇదే రోజునే 2008లో నేటికి 8 సంవత్సరాలు అయింది. పూర్తి స్థాయి డైరెక్టర్ కూడా ఏపీ స్టడీ సర్కిల్కి లేకుండా ఉండడం అంటే ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి తీవ్ర వివక్షత కింద నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికే ఏపీ స్టడీ సర్కిల్ ఆంధ్ర రాష్ట్రంలో లేదు. విజయవాడలో బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ కూడా పనిచేయట్లేదు. విశాఖపట్నం బ్రాంచ్ కూడా పనిచేయట్లేదు. వెరస ఏంటంటే రాష్ట్రంలో ఏపీ స్టడీ సర్కిల్ లేదు. ఇప్పుడు అందువల్ల తక్షణం ఏపీ స్టడీ సర్కిల్ పూర్తి స్థాయిలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఆ స్థలంలో పూర్తి నిర్మాణాన్ని చేపట్టి దీన్ని పూర్తి స్థాయిలో నిర్వహించ